అందరికీ నమస్తే అండి. నేను ఉత్తరాంధ్రలో ఫీల్డ్ సర్వేలో ఉన్నాను అనే సంగతి మీ అందరికీ తెలుసు కదా. సో ఫీల్డ్ సర్వేలో నాకు ఎదురైన ఒక అనుభవాన్ని, నేను ప్రత్యక్షంగా చూసిన ఒక ఉదాహరణను మీ అందరితో కూడా పంచుకోవాలని వీడియో చేస్తున్నా. ఈ వీడియో ఎంత త్వరగా చేయాలి అని నేను కూడా చాలా ఎదురు చూశాను. కారు పక్కన చేయడానికి కారణం ఏంటంటే, మన రాష్ట్రంలో మన యువత, చదువుకున్న వాళ్ళు ఒక ఫేక్ ప్రపంచంలో ఉండిపోయారు. నా బాధ అదే. వైసీపీకి ఓటేసినా, టీడీపీకి ఓటేసినా, కాంగ్రెస్కి ఓటేసినా, బీజేపీకి ఓటేసినా, చివరికి కేఏ పాల్ గారికి ఓటేసినా, ఏ పార్టీకి ఓటు వేసినా సరే నిజాన్ని మాత్రం చూడండి. ఏది నిజమో తెలుసుకోండి. ఫేక్ ప్రపంచంలోకి వెళ్ళిపోవద్దు, రియాలిటీ షోలో కూరుకుపోవద్దు అని నేను మొత్తుకుంటూ చెప్తున్నా. ఈ రాష్ట్రంలో ఎవరు సీఎం అయినా పర్లా, కానీ మోసపోవద్దు. తెలిసి మోసపోవద్దు. అబద్ధాలకు ఏది నిజమో ఏది అబద్ధమో ఆలోచించే శక్తి కోల్పోవద్దు. నాకు ఎందుకంటే మీకు విషయంలోకి వెళ్తా. నరసంపేట నియోజకవర్గంలో జస్ట్ తిలారు, జలుమూరు తిలారు ఆ వైపు నుంచి నరసంపేట హైవేలోకి, మెయిన్ హైవేలోకి ఎక్కి ఆ కింద బ్రిడ్జ్ కింద సర్లే ఒక 4 కుర్రాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదామని అక్కడ ఆగాను. ఆగి అక్కడ మాట్లాడుతూ ఒక కుర్రాడు, మీరు పక్కన ఫోటో చూడండి. అతనిది అంటే అతను బ్లేమ్ చేయాలని నా ఉద్దేశం కాదు, జస్ట్ చూడండి ఒకసారి ఆ ఫోటో. నేను ఆ కుర్రాడిని అడిగా, బ్యాగ్ వేసుకున్న కుర్రాడిని, ఏంటి తమ్ముడు, ఏంటి ఎలా ఉంది పరిస్థితి అని. ఆ కుర్రాడు ముందే చెప్పాడు, అన్న నేను నాకు వైసీపీ అంటే ఇష్టం, కానీ ఈ నియోజకవర్గంలో టీడీపీ గెలుస్తుందన్న, బొగ్గు రమణమూర్తి గారు గెలుస్తారు అన్నారు. అదేంటి తమ్ముడు, నువ్వు వైసీపీ అంటున్నావు, నీ పార్టీ వైసీపీ, మరి ఇక్కడ ఎందుకు అలా అంటున్నావు అంటే, ఇక్కడ కృష్ణదాస్ గారి పనితీరు ఏం బాగాలేదు, ఇక్కడంతా పెత్తనం అంతా వేరేలా ఉందన్న, అంతా కూడా మనం బయటికి చెప్పకూడదు, కొన్ని కారణాలు ఉన్నాయి. బొగ్గు రమణమూర్తి మంచోడు, సౌమ్యంగా ఉంటాడు, ఎవరికి హాని చేసే టైప్ కాదు, ఎవరి జోలికి వెళ్ళడు, సో అతనికే ఓటేస్తారు ఇక్కడ వాళ్ళు అని అన్నాడు. సరే అన్న. ఆ పక్కన ఒక కుర్రోడు అన్నాడు, యాక్చువల్లీ ఇతనిది నియోజకవర్గం కాదండి అని పక్కన ఆయన అన్నాడు. సరే, అతనిది యాక్చువల్లీ మనతో మాట్లాడిన కుర్రాడుదేమో టెక్కల్ నియోజకవర్గం. సరే, మరి టెక్కల్లో ఉంది ఏంటి తమ్ముడు, ఏం పరిస్థితి ఉంది అని అడిగాను. ఏంటి దువ్వాడ శ్రీనివాస్ గారి బ్యాచ్ నువ్వు అని అడిగా. లేదు, అక్కడ కూడా టీడీపీనే వస్తుంది, అక్కడ కూడా అచ్చెన్నాయుడు గారిని కొట్టేవాళ్ళు ఎవరూ లేరు, ఇదే మాట అన్నాడు. అక్కడ అచ్చెన్నాయుడు గారిని కొట్టేవాళ్ళు ఎవరూ లేరు, మంచి మెజార్టీతో ఆయన గెలుస్తాడు అన్నాడు. అదేంటి తమ్ముడు, నువ్వు వైసీపీ అంటున్నావు, ఈ 2 సీట్లు కూడా టీడీపీ గెలుస్తుంది అంటున్నావు, మరి రాష్ట్రంలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు అని అడిగా. జగనే గెలుస్తాడు అన్నాడు, జగనే సీఎం అవుతాడు అన్నాడు. ఏంటి అంత నమ్మకం ఏంటి అన్న ఇవి పోతాయి, కానీ రాష్ట్రం మొత్తం కనీసం 95-100 సీట్లైనా వచ్చి మా జగన్ గారు సీఎం అవుతారన్నా. అసలు ఆయన ఏం తప్పు చేశాడని ఓడిపోవాలి చెప్పండి మీరు? ఆయన ఏం తప్పు చేశాడు? ఏదో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కొంతమంది తప్పులు చేస్తే చేయొచ్చు, ఆయన ఏమీ తప్పులు చేయలా. చివరికి జాగ్రత్తగా వినండి, చివరికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫేక్ ప్రచారం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచిదే అని నరేంద్ర మోదీ గారే చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేమే తెచ్చాము, దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేసి మంచి పని చేసింది, సో అది మాదే బాధ్యత, మేమే తెచ్చాము, అది మంచి చట్టం, ప్రజలందరూ దాన్ని ఆహ్వానించండి అని నరేంద్ర మోదీ గారు మొన్న చెప్పారు అనకాపల్లి వచ్చినప్పుడు అన్నాడు. అదేంటి, అనకాపల్లి వచ్చినప్పుడు నరేంద్ర మోదీ గారు అలా చెప్పారా? నేను ఎక్కడ చూడలేదు తమ్ముడు, నిజమా అని అడిగా. అవునన్నా అన్నాడు. నువ్వు సాక్షిలో చదివావా లేదంటే ఎక్కడైనా చూసావా అని అడిగా. లేదు, నేను సాక్షిలో చదవలేదు, ఇదిగో వేటు న్యూస్లో వచ్చింది అన్నాడు. వైసీపీ సోషల్ మీడియాలో ఏమైనా చూసావా, సాక్షిలో చదివావా అని అడిగాను. అడిగితే లేదు, నేను ఏ మీడియా కూడా ఫాలో అవ్వను, ఇదిగో నాకు సో ఇందులో వచ్చింది ఒక క్లిప్పింగ్ అని చెప్పి చూపించాడు. వేటు న్యూస్ యాప్లో వార్త వచ్చింది. నాకు చూసిన వెంటనే డౌట్ వచ్చింది, ఫాంట్ తేడాగా ఉంది. వేటు న్యూస్లో ఏ ఫాంట్ వస్తుందో మనకు తెలుసు, అతను చూపించిన ఫాంట్ వేరేగా ఉంది. నేను అది వీడియో తీయలేదు, ఎందుకంటే అతను హర్ట్ అవుతాడు కదా, అతను బ్లేమ్ చేయకూడదు. నేను వీడియోలు ఫోటోలు తీయలా, జస్ట్ పక్కన మీకు ఫోటో మాత్రమే చూపిస్తున్నాను ఉదాహరణకి. సో నేను వెంటనే అడిగాను, తమ్ముడు వేటు న్యూస్లో ఫాంట్ ఎలా ఉంటుంది, ఈ ఫాంట్ ఎలా ఉందో చూసావా అని అడిగితే నేను చూపించా, నా మొబైల్లో ఉన్న వేటు న్యూస్ యాప్ చూపించా, అతనికి వచ్చిన ఫాంట్ చూపించా, అందులో నిజంగానే ఉంది. నరేంద్ర మోదీ గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచిదే, మేమే తీసుకొచ్చాం నరేంద్ర మోదీ అని చెప్పినట్టు, ఆ నరేంద్ర మోదీ గారు అలా అన్నట్టు వార్త ఉంది నిజంగానే. అది ఉండేసరికి తమ్ముడు ఇదేంటి, ఇది తేడా ఉంది కదా, యాప్ మొబైల్
ఫాంట్ తేడా ఉంది. నిజంగా ఈ వే2 న్యూస్లో వస్తే మొబైల్ ఫాంట్ ఇలా ఉంటుంది, అందులో ఇమేజ్ ఇలా ఉంటుంది, ఈ తప్పేమో క్రాస్ చెక్ చేసావా అన్న. లేదు క్రాస్ చెక్ చేయలేదు అన్నాడు. మరి నీకు ఇది దేనిలో వచ్చింది అని అడిగా. ఏదన్నా ఒక వాట్సాప్ గ్రూప్లో వచ్చింది అన్నాడు. మరి వాట్సాప్ గ్రూపుల్లో వచ్చింది నమ్మేస్తున్నావా అని అడిగా. సమాధానం లేదు. అది పట్టుకొని ఎంతసేపు వాదించాడంటే నాతో, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచిదే, ఇదిగో నరేంద్ర మోదీ గారు చెప్పారు, నేను ఈ వార్త చదివా అంటాడే. అంటే యాక్చువల్లీ ఇక్కడ నేను చెప్పాల్సిన పాయింట్, నేను చెప్పాలనుకుంటున్న పాయింట్, నరేంద్ర మోదీ గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచిదే అనే మాట అనకాపల్లిలో అనలేదు. కానీ ఆయన అలా అన్నట్టు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచిదే అని ఆయన అనకాపల్లి సభలో అన్నట్టు ఒక వార్త సృష్టించారు, ఒక ఫేక్ వార్త సృష్టించారు. ఆ సృష్టించిన వార్తని అన్ని గ్రూపుల్లో సర్క్యులేట్ చేశారు. వాళ్ళకున్న అనేక ఫేస్బుక్, సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ చేశారు. దాన్ని పట్టుకొని ఎస్ నరేంద్ర మోదీ గారు అలా అన్నారు, నరేంద్ర మోదీ గారు అలా అన్నారు అని చెప్పి వీళ్ళందరూ నమ్మేస్తున్నారు. మరి ఇది ఫేకా నిజమా? నిజంగా నరేంద్ర మోదీ గారు అలా అన్నారా లేదా తెలుసుకోవాల్సిన పని లేదా? నిజంగా బాధ్యత ఉన్న యువకుడు ఎవడైనా సరే ఇమీడియట్గా నరేంద్ర మోదీ గారి స్పీచ్ ఓపెన్ చేస్తాడు. నరేంద్ర మోదీ గారి స్పీచ్ అలా అన్నాడా లేదా అని ఓపెన్ చేస్తారు. లేదా పీటీఐ ప్రెస్ ట్రస్ట్ పోనీ దానిలో రాదు, దానిలో ఎలక్షన్కి సంబంధించి దానిలో రాదు. లేదా ఆయన మాట్లాడిన వీడియో వింటారు. లేదా ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి సాక్షిలో కూడా అది రాలా. నరేంద్ర మోదీ గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడిన సాక్షిలో కూడా రాలా. సో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడైనా ఓపెన్ చేస్తారు, ఆయన మాట్లాడిన వీడియో ఓపెన్ చేస్తారు. అట్లీస్ట్ ఆ వే2 న్యూస్లో నిజంగా ఆ వార్త వచ్చిందా లేదా క్రాస్ చెక్ చేస్తారు, ఏదో ఒకటి చేస్తారు. ఎందుకంటే అది ఒక కాంట్రవర్సీ, ఒక వివాదాస్పదమైన సబ్జెక్ట్లో నరేంద్ర మోదీ గారు నిజంగా మాట్లాడారా లేదా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన అలా మాట్లాడితే ఖచ్చితంగా వైసీపీకి ప్లస్సే. కానీ అలా మాట్లాడలేదు. నేను ఇక్కడ ఎవరిని తప్పడుతున్నా, ఇటువంటి కుర్రోళ్ళు రాష్ట్రంలో ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి ఏది వస్తే అది నిజమని నమ్మే కుర్రోళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇటువంటి వాళ్ళని గొర్రెలను చేసి, ఇటువంటి వాళ్ళ బుర్రల్లోకి ఒక పనికి మాలిన ఫేక్ న్యూస్ ఎక్కించి పాడు చేస్తున్నది ఒక పార్టీ. అది తప్పా రైటా? నేను మళ్ళీ చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినా నాకేం అభ్యంతరం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినా పర్వాలేదు. కానీ మనం నిజంలో బతుకుదాం, ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకుందాం. ఎందుకు మనకి ఫేక్ రాజకీయాలు, ఎందుకు మనకి ఫేక్ పాలిటిక్స్? మనం చాలా వయసు ఉన్న కుర్రాళ్ళము, మనకెందుకు ఈ ఫేక్ ప్రపంచం, మనకెందుకు ఈ ఫేక్ పాలిటిక్స్? ఫేక్ ప్రచారాలను ఎందుకు నమ్ముతారా? క్రాస్ చెక్ చేసుకోండిరా. అదే నేను చాలా అనేక వీడియోస్లో నేను చెప్తా, మనం ఒక ఫేక్ ప్రపంచంలో ఉన్నాము అని. సోషల్ మీడియా ఒక ఫేక్, ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు. ఇదిగో ఇవన్నీ చెప్పినందుకు నన్ను తిడతారు, నన్ను చాలా దారుణంగా తిడతారు ఈ వీడియోల్లో. నేను ఒక్క ఫేక్ వీడియో చేసినట్టు నిరూపించిన ఇమీడియట్గా నా ఛానల్ క్లోజ్ చేసేస్తా. నేను ఫేక్ వీడియో, ఒక అబద్ధపు వీడియో, అబద్ధాన్ని సృష్టించి నేను వీడియో చేస్తే, మీరు ఆ విషయాన్ని నిరూపిస్తే, అన్నా మీరు చేసిన పలానా వీడియో అబద్ధం, అది ఫేక్, మీరు చెప్పారు ఫేక్ వార్తని అని మీరు చెప్తే, అది నిజంగా ఫేక్ అయితే నా ఛానల్ ఇమీడియట్గా క్లోజ్ చేసేస్తా. లేదా ఇక మీదట వీడియోలు చేయడం మానేస్తా. ఫేక్స్లు ఎందుకు మనకి? వైసీపీ గెలిస్తే గెలవని, ఓడితే వాడిని. టీడీపీ గెలిస్తే గెలవని, ఓడితే వాడిని. అరే ఏది నిజమో అబద్ధాలను బుర్రలో ఎక్కించుకొని ఎలా బతుకుతాంరా? అంటే అబద్ధ బతుకు కదా అది. అబద్ధ బతుకు బతికితే ఎంత, బతకపోతే ఎంత? సో అబద్ధ బతుకు బతికితే ఎంత, బతకపోతే ఎంత ఆలోచించండి. అరే మనం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద నరేంద్ర మోదీ గారు మాట్లాడిన వార్తను ఎలా నమ్ముతారు? మాట్లాడారు అని చెప్పి ఒక ఫేక్ వార్తను పట్టుకొని ఎలా నమ్ముతారు? అది ఫేకో నిజమో తెలుసుకోవాల్సిన పని లేదా? చదువుకున్న వాళ్ళే కదా. సో నేను ఈ కుర్రాన్ని అనట్లా, ఇటువంటి వాళ్ళు ఎంతోమంది. వీళ్ళని అలా తయారు చేస్తున్న పార్టీ ఒకటి ఉంది, ఆ పార్టీ గురించి ఆలోచించండి. ఫేక్ వార్తలు పబ్లిష్ చేస్తున్న పార్టీ గురించి ఆలోచించండి. నిజంగా టీడీపీ వాళ్ళు కూడా ఇటువంటి ఫేక్ వార్తలు పబ్లిష్ చేస్తే వాళ్ళని కూడా తన్ని తరమండి. వైసీపీ వాళ్ళు కూడా ఫేక్ వార్తలు పబ్లిష్ చేస్తే వాళ్ళని తన్ని తరమండి. ఆ గ్రూపులోంచి బయటకు రండి, నిజాయితీగా బతకండి, నిజాల్లోకి రండి. ఏది నిజమో ఏది అబద్ధమో నేను చూపిస్తా. నాకు కాస్త అవకాశం ఉండాలే కానీ నేను ఒక పెద్ద మీడియా హౌస్ పెడతా. ఒక్కొక్కడికి అంటే నాకు ఇంకా పదాలు వేరే వచ్చేస్తాయి కానీ
మామూలుగా ఉండదన్నమాట. రియాలిటీ అంటే ఏంటి, నిజమైన వార్త అంటే ఏది నిజం ఏది అబద్ధం, వీళ్ళు ఫేక్స్ సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందాలనుకుంటున్నది ఎవరు, అసలు ఈ రాజకీయ పార్టీలు వదులుతున్న ఫేక్ ఏంటి, ఎన్నాళ్ళని బతుకుతారు ఫేక్లో. ఇప్పటికి యాక్చువల్లీ ఇటువంటి ఫేక్ వార్తలు ఎక్కువ అవుతున్నాయనే ఫ్యాక్ట్ చెక్ అనేది బయటకు వచ్చింది. ఫ్యాక్ట్ చెక్, ఆ ఫ్యాక్ట్ చెక్ కూడా చేసుకోవట్లేదు ఈ కుక్కలు, ఈ పనికిమాలిన వెధవలు. నేను కుర్రాలనే అంటున్నా, ఈ రాష్ట్రంలో ఉన్న కుర్రాలనే అంటున్నా. ఈ రాష్ట్రంలో 40 ఏళ్లకు లోబడి ఉన్న 40 ఏళ్ల కంటే తక్కువ ఉన్న కుర్రాళ్ళని అంటున్నా. ఎందుకంటే బాధ్యత, మనది బాధ్యత. మనమే క్రాస్ చెక్ చేసుకోవాలి. మనం ఇంకో 10 మందికి చెప్పాలి. నరేంద్ర మోదీ అనకాపల్లి సభలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి అన్నాడా లేదా అని మనం 10 మందికి చెప్పాలి. మనమే దాన్ని నమ్మితే ఎలా, మనమే ఒక అబద్ధాన్ని నమ్మితే ఎలా. వేటు న్యూస్ యాప్లో ఫాంట్ ఎలా ఉంటుంది, టెక్స్ట్ ఎలా ఉంటుంది అనేది మనకు తెలియదా, బుర్రలో గుజ్జు లేదా? ఒకసారి ఆలోచించండి. నాకు అది విన్నప్పటి నుంచి చాలా యాక్చువల్లీ కోపంగా ఉంది, ఇరిటేషన్గా ఉంది, ఒక పక్క నవ్వు వస్తుంది, జాలి కలుగుతుంది. మన రాష్ట్రంలో ప్రజలు గొర్రెలు అయిపోతున్నారే అనే జాలి కలుగుతుంది. అరే ఈ గొర్రెల మధ్య నేను బతుకుతున్నానా అనే జాలి కలుగుతుంది. అంటే నేను మళ్ళీ చెప్తున్నా, వైసీపీ గెలిచినా నాకేం అభ్యంతరం లేదు. గెలిస్తే గెలవని, సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కాబట్టి ప్రజలు ఓట్లే వేస్తే వేసుకొని సంక్షేమ పథకాలు చూసి ఓటు వేయండి. నచ్చితే ఫేక్ ప్రచారాలు చూసి ఓటు వేయొద్దు. వివేకానంద రెడ్డి గారి కేసులో అవినాష్ రెడ్డి గారు నిర్దోషి అనేది ఒక ఫేక్ ప్రచారం. పోలవరం చంద్రబాబు గారు నాశనం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారే అద్భుతంగా చేశారు అనేది ఒక ఫేక్ ప్రచారం. అమరావతి రాజధాని చంద్రబాబు గారు నాశనం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు కట్టాలనుకున్నారు అనేది ఒక ఫేక్ ప్రచారం. అటువంటివి చూసి ఓట్లు వేయొద్దు, అవన్నీ ఫేక్స్. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, అమ్మఒడి ఇస్తున్నారు, పెన్షన్ 3000 ఇస్తున్నారు, జగనన్న విద్యా దీవెన అది ఇది ఇస్తున్నారు. ఏది కళ్ళెదురుగా కనిపిస్తుందో అదే నమ్మండి. నరేంద్ర మోదీ మీదో వీళ్ళ మీదో ఫేక్ సృష్టించి భువనేశ్వర్ గారి మీద ఒక డీప్ ఫేక్ వార్త, ఒక వీడియో సృష్టించారు. మర్చిపోయా ఇంకో విషయం, ఇంకో 2-3 రోజుల్లో 13వ తేదీ పోలింగ్ కదా, 10, 11, 12 ఈ 3 తేదీల్లో డీప్ ఫేక్ వీడియోలు బోల్డ్ వస్తాయి. చూడండి, చాలా వీడియోస్ వస్తాయి, చాలా ఆడియోస్ వస్తాయి. డీప్ ఫేక్స్ ఏఐ టెక్నాలజీతో తయారు చేస్తున్నారంట, వదులుతారు, బీభత్సంగా వదులుతారు. ఈ ఎన్నికలను శాసించేవి అవే అవుతాయి బహుశా. జాగ్రత్తగా ఉండండి, బుర్రలో గుజ్జు పెట్టుకొని రియాలిటీలో ఆలోచించండి. ఏది నిజమో ఏది అబద్ధమో ఆలోచించే నేర్పరితనం పెంచుకోండి, నైపుణ్యం పెంచుకోండి. గుడ్డిగా మన వాట్సాప్లో ఏదొస్తే అదే నమ్మొద్దు, ఏ ఇమేజ్ వస్తే అదే నమ్మొద్దు. అటువంటి ఇమేజ్ ఫోటోషాపీ వచ్చిన వాళ్ళు రోజుకు 1,00,000 తయారు చేయగలరు. మీకు ఫోటోషాపీ వస్తే మీరు కూడా తయారు చేయగలరు మీ సిస్టంలో చూసుకొని.